బాధ్యత గల పౌరుడుగా దయచేసి 2024 మే 13న జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి. రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి మీ పొదుపు పథకాలపై 12% వరకు వార్షిక వడ్డీని పొందగలరు. బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ అవెన్యూ, కొత్తపేట, తెనాలి. కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఎదురు బజారు, తెనాలి. వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి. గత 45 సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ. డైరెక్టర్ బీజేఆర్కే. ఫోన్ 7013606008. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ లో డిస్కౌంట్ పొందగలరు. టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ 3వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు. స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, 4th ఫ్లోర్, ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన, నియర్ టౌన్ చర్చ్, బోస్ రోడ్, తెనాలి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6281605420. ప్రతిపక్షాలపై దుష్ప్రచారం ఆపి పేదలపై దృష్టి పెట్టి పెన్షన్లు ఈ నెల 3వ తేదీలోపు ఇవ్వకపోతే ప్రజాపక్షాన పోరాడతామని చెప్పారు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షన్ పంపిణీపై వైసీపీ ప్రభుత్వం జగన్ నాయకత్వంలో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా దుష్ప్రచారం చేస్తున్నారని, అధికారులను కించపరిచే విధంగా ప్రతిపక్షాల మీద నెపం నెట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ దగ్గర ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లు, ట్యాబులు మాత్రమే స్వాధీనం చేసుకోమన్నారు. వారితో పెన్షన్లు పంచకూడదని మాత్రమే చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి విధుల్లో వాలంటీర్లు పాల్గొనకూడదు అని ఆదేశించారు. ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఏంటి అని ప్రశ్నించారు మనోహర్. గత ప్రభుత్వాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంచారు. రాష్ట్రంలో వాలంటీర్లు మాత్రమే ఉన్నారా? మిగతా ఉద్యోగులు ఏమయ్యారు? వారితో పని చేయించే కార్యక్రమం ఎందుకు చేపట్టలేదంటూ మండిపడ్డారు మనోహర్. పెన్షన్లు ఇవ్వని పక్షంలో అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు మనోహర్. ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చారో మన రాష్ట్రంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళు చేసిన కొన్ని దుష్ప్రచారాలు ప్రజల్లో ఒక అనుమానం క్రియేట్ చేసే విధంగా, అధికార యంత్రాంగాన్ని కించపరిచే విధంగా, ఆ నెపం అంతా కేవలం ప్రతిపక్ష పార్టీల వల్లనే, చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగిందనే భావన కలిగే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. పెన్షన్లు పంపిణీ విధానం ఇప్పుడేం కొత్త కాదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు పెన్షన్లు ఇవ్వడం లేదు. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ప్రారంభించాం. అదే వీళ్ళ సొంత ఆస్తిగా, వీళ్ళే దానికి అనుసంధానం చేసి అద్భుతంగా చేసే కార్యక్రమాలుగా వీళ్ళు ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం అది. ఎలక్షన్ కమిషన్ మన రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో సరే ఎలక్షన్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా జరగాలి, అందరినీ సమానంగా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక పార్టీకో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పార్టీకో బెనిఫిట్ జరిగే విధంగా ప్రక్రియ జరగకూడదనే ఆలోచనతోటి వాళ్ళు కొన్ని సూచనలు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాలంటీర్ వ్యవస్థ గురించి అనేక సందర్భాల్లో స్వయంగా ఎలక్షన్ కమిషన్ మన విజయవాడలో పర్యటించినప్పుడే వాళ్ళు ఆ రోజున అనేక ప్రశ్నలు అడిగి జిల్లాల వారీగా ఉన్న కలెక్టర్లని, జిల్లా ఎస్పీలని ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో సెర్ప్ సిఇఓ బాధ్యత వహించాలి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో పేర్కొన్న ప్రధాన అంశం ఏంటంటే, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో భాగంగా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వకూడదు. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకిచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తులు కాదు. కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా అధికార యంత్రాంగానికి, గ్రామ సచివాలయానికి, అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు. కానీ
అదేదో రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదనే మాట ఎక్కడ కూడా వాళ్ళు అనలేదు. నగదు పంపిణీ విషయంలో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు. దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యతని తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మేము హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ నుంచి, ఎట్టి పరిస్థితుల్లో 3వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇదివరకు అట్లానే చేసేవాళ్ళం, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకునే వాళ్ళం. రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, ఇన్ని లక్షల మంది మనకి అధికారులు ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ కార్యక్రమం చేయలేము? దేనికోసం ఈరోజు మరొక్కసారి బురద జల్లడానికి కోసం జనసేన పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ పైన, ప్రతిపక్షాల పార్టీల పైన ఎందుకు మీరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు? ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఈ విధంగా కావాలని ఇబ్బంది పెడుతున్నారో, పెన్షన్లు పంపిణీ చేయడం చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. వృద్ధాప్యంలో ఉన్న మన పెన్షన్దారులకు, దివ్యాంగులకు, వితంతులకు, బలహీన వర్గాల వారికి ఇవ్వాల్సిన పెన్షన్లు, వీళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వ తారీఖు లోపు పెన్షన్ అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ అధికారుల పైన ఉంది. మీరు కావాలని ఏదో చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారనో, ఎలక్షన్ కమిషన్ ఏదో స్పందించిందో ఆ అబద్ధం మాత్రమే దయచేసి మీరు ఆపేయండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని గౌరవించే విధంగా మేము పనిచేస్తాం. కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని మీరు గుర్తించండి. డిగ్రీలు చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మీరు ఈ రోజున వాలంటీర్లుగా పనిచేయడం ఎంతవరకు సబబది? ఉపాధి అవకాశాలు లేక గ్రామాల్లో, పట్టణాల్లో మీరు ఇబ్బంది పడుతున్నారు. వ్యవస్థల్ని మీరు బలపరిచే విధంగా, తరతరాలుగా మనం కష్టపడి మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ సంస్థల్ని మరింత బలోపేతం చేసే విధంగా దయచేసి మీ అందరూ కూడా పనిచేయండి. దానికోసమే ఈ ప్రయత్నం. ప్రజలకి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే 2 రోజుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగాల్సిందే. లేకపోతే ఈ అధికార యంత్రాంగం పైన చర్యలు తీసుకోమని తప్పకుండా మేము ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.